ఇప్పుడు మన వీడియో ఏంటంటే అండి, ఈరోజు నేను కొన్ని కూరగాయలు కోసానన్నమాట తోటలో. 2 బెండకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక వంకాయ, కొంచెం ఆకుకూర. నేను లక్ష్మీ చాట్ చేస్తున్నాను. ఆ వాటి కోసం అవన్నీ కూరగాయలు కోసుకొచ్చాను. మన తోటలో కూరగాయలతోటి ఈరోజు చారు చేస్తున్నాను అనమాట. అందుకని అన్ని రెడ్ బెండకాయలు అవి చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి కూడా. అలాగే ఈరోజు సండే కాబట్టి నేను చేపలు తీసుకొచ్చాను అనమాట. చేపలు అక్కడ చాలా మంది జనం ఉన్నారు క్లీన్ చేయించి తీసుకొచ్చుకోవడానికి. ఇలాగ పిల్లల్ని తీసుకెళ్ళాను అనమాట, మా చిన్న పిల్లల్ని. వాళ్ళేమో ఆ జనంలోని నానమ్మ వెళ్ళిపోదాం, నానమ్మ వెళ్ళిపోదాం అంటుంటే ఇంక తీసుకొచ్చేసి ఎలాగ మన ఇంట్లో కత్తిపేట ఉంది కదా, నేనే వాటిని కుస్తీ పట్టేద్దాం అనేసి అండి తీసుకొచ్చేసాను అనమాట. వాటిని కుస్తీ పట్టేస్తున్నాను. మీకు తెలియదు ఏముంది, నా గొంతు పోయింది కదా, అయినా సరే నేను వీడియో పెట్టాలి కదా అనేసి రోజు పెడదామనేసి లాంగ్ వీడియో మాట్లాడుతున్నాను అనమాట. చేపలు అలాగే జాయిగా అలాగ కష్టపడి క్లీన్ చేసేసాను. ఇంకా వంట అంటారా, ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను అనమాట. సండే స్పెషల్ చేపల కర్రీ, రచించారుని వెల్లుల్లిపాయ జీలకర్ర నూరేస్తున్నాను. ఇంకేముంది, మట్టి కుండలో అన్నం పెట్టేశాను. ఎల్లిపాయ జీలకర్ర నూరేసాను కదా ఉల్లిపాయని, అందుకంటే పొయ్యి మీద కూర వేసేస్తున్నాను. కూర కూడా స్టార్ట్ చేశాను అనమాట. చాలా తొందరగానే అయిపోతుంది ఈరోజు కూర అన్నమునే. ఎందుకంటే మళ్ళీ గార్డెన్ వీడియో చేద్దాం కదా అనేసి చేశాను అనమాట. పైన మొక్కలన్నిటికీ 4 రోజుల నుంచి నేను వాటర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అంతకుముందు వారం రోజులు రోజు వర్షాలు వచ్చినాయి. అందులో ఉన్న సారం అంతా పోయింది కాబట్టి ఈరోజు ఏదైనా లిక్విడ్ వేసి మొక్కలకి వాటర్ ఇద్దాం అనేసి కొంచెం తొందరగానే వంట చేసేసాను అనమాట. ఈరోజు చేపల కూర చేసేసి ఇంకా మా ఆయన గారు నేను కూడా రైస్ తినేసిన తర్వాత నేను పైకి వెళ్దాం అనేసి అనుకున్నాను. పైకి వెళ్ళాను, ఆ మొక్కల వర్క్ చేశాను. ఆ వీడియో ఆల్రెడీ నేను ఈ రోజు ఉదయం పెట్టేశాను అనమాట. ఇది పెడదాం అనుకున్నాను కానీ ఆ వీడియో పెట్టేశాను. ఇంకా అందుకనే అయిపోయింది, ఇంక వంట కూడా అయిపోయిందండి. ఇంకా దగ్గర కూర దగ్గరికి వచ్చేసింది. ఇంకా చేసేసి కూర అయిపోయింది, అన్నం అయిపోయింది, అన్నం రైస్ కూడా అయిపోయింది, లచ్చించారు కూడా అయిపోయింది. ఇంక అన్నిటికీ టేబుల్ మీదకి వచ్చేసింది అనమాట లంచ్. ఇంక మా ఆయన గారికి ఇంకా అన్నం పెట్టేసాను ప్లేట్లోనే. ఆయనకి కర్రీ వేసాను. కూర ఎలా ఉందని అడిగితే లైట్గా కొంచెం ఉప్పు తక్కువ ఉందని అంటున్నాడు ఆయన తింటానే. గోదావరి మామూలుగా మేము ఎక్కువగా చెరువు చేపలు తిన్నాం అనమాట. చెరువు చేపలు అంటే అంత ఇష్టం ఉండదు, ఎక్కువ సముద్రం సీ ఫిష్ తింటాము. అందుకని సీ ఫిష్ ఒక సావిడు పెద్దదని, ఇంకొక చేప వేరే అదేంటో నాకు తెలియదు, చుక్కపార అంటే ఏంటో పెద్దగా ఉంది, పాప్లెట్ లాగా చాలా బాగుంది అనమాట. అలాగే సండే రోజు లంచ్ అయితే పూర్తి చేసాము. ఈరోజు మళ్ళీ నేను సాయంత్రము కిందకు వచ్చిన తర్వాత ఇంకంటే కొబ్బరి నూనె కాస్తున్నాను. ఇది గుంటగరగరాకు, అవి రోజ్ పెటల్స్, మందార ఆకులు, కొన్ని ఆనియన్స్, కొంచెం కలబంద అన్నీ వేసి కాద్దాం కొబ్బరి నూనె. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, జుట్టు ఊడిపోతుంది. అది 3 పావు కేజీల కొబ్బరి నూనె అండి. కాద్దాం అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఎందుకంటే నా జుట్టు బాగా ఊడిపోతుందండి ఈ మధ్య కాలంలోనే. అందుకని ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా, అందుకని గుంటగరగరాకు బాగా పెంచుతాను అనమాట. అన్ని కుండీల్లో వచ్చేస్తుంది. నేను మొక్కలు రోజు కలుపు తీసినప్పుడల్లా కొంచెం కొంచెం తీసి ఎండబెడతా ఉంటాను. 2-3 వేసి మొక్కలు వచ్చినాయి అవన్నీ తీసి ఒక దాంట్లో వేసి కొంచెం డ్రై అంటే ఎండలో కాకుండా మనం నీడకి చక్కగా ఆరబెట్టుకుంటూ ఉండాలన్నమాట. అలా ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందుకంటే గుంటగరగరాకు వేస్తున్నాను కదా, ఎండిపోయిందండి. అది కొంచెము నీడలో ఎండబెట్టి ఉంచాను. అలా ఉంచడం వల్ల ఆనియన్స్, కలబంద, అవి మందారాకులు, కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇవి రోజ్ పెటల్స్ అండి. మందార పువ్వులు కూడా వేసాను. ఆ రోజ్ పెటల్స్లోనే మందార పువ్వులు ఉన్నాయి, అవి మెంతులు అనమాట. ఇవన్నీ వేసి బాగా మరిగించాను కొబ్బరి నూనెని. మనం బ్లాక్ అయిపోయేలాగా బాగా మరిగించుకొని, ఇంకా చూడండి బాగా మరుగుతుంది. ఇంకా నల్లగా అయిపోవాలన్నమాట అదంతానే. బ్లాక్ వచ్చేసే వరకు మరిగిస్తే నూనె కూడా కొంచెం చిక్కదనం వస్తుంది. ఎందుకంటే నేను 3 పావు కిలోలు వేస్తే నాకు 1/2 కిలో కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. ఒక 200 గ్రామ్స్ అయితే ఆవిరైపోయింది, వైబ్రేట్ అయిపోయింది అనమాట. అంతా బాగా మరిగిపోయి అంతా పోయింది, నూనె తక్కువ అవుతుంది. అలా అవ్వడం వల్ల, బాగా మరగడం వల్ల మనం మాడికి బాగా మసాజ్ చేసుకున్నాం అనుకోండి, చూసారా ఇప్పుడు కలర్ మారింది, ఇంకా కలర్ మారుతుంది.
ఇంకా బాగా ఉడికేటప్పటికి ఇప్పుడు కలబందలో ఉన్న గుజ్జు, ఈ రోజ్ పెటల్స్లో ఉన్నది, మొత్తం గుంట గరగరాకులో ఉన్న రసం అంతా దిగిపోయి మంచి కలర్ వస్తుంది అనమాట. ఆయిల్ కూడా బ్లాక్ కలర్లోకి వస్తుంది. చూసారా అనుకుంటే అదంతా మాడిపోయి అదంతా ఏగిపోయింది అనమాట శుభ్రంగా. అందులో ఉన్న నూనె అయితే మాత్రం మంచి బ్లాక్ కలర్ వచ్చింది. పెట్టుకుంటే కూడా అంటే పెట్టుకున్న తర్వాత ఎంత స్మూత్గా అనిపిస్తుంది అంటే జుట్టు అసలు రఫ్గా ఉన్న జుట్టు కూడా మంచిగా స్మూత్గా అనిపించింది. తలస్నానం చేసిన తర్వాత కూడా చాలా స్మూత్గా వచ్చింది అనమాట. అలా కాసేపు వదిలేసేసి తర్వాత వడకపెట్టేసాను నూనె అంతానే ఒక దాంట్లోకి జాలి గిన్నెలోకి. అలాంటి మనం ప్లాస్టిక్ జాలి గిన్నె అనుకోండి చాలా టైం తెల్లవారి రాత్రి కాసుకుంటే తెల్లవారి వడకపెట్టుకోవాలి. ఎందుకంటే జాలి గిన్నె పోతుంది కాబట్టి. ఇది నేను స్టీల్ కాబట్టి కొంచెం సేపు ఉండి వెంటనే వడకపెట్టేసాను. తర్వాత బాటిల్కి ఎత్తేసుకున్నాను అనమాట. అదంతా బాటిల్ చల్లారిపోయాక బాటిల్లో పోసుకొని దాచుకున్నాను. ఈ రకంగా నేను కొబ్బరి నూనె తయారు చేసుకుంటానండి. అయితే నాకు 3-4 నెలలు వస్తుంది. నేను బాగా పెట్టుకుంటాను నూనె ఎక్కువ. లేకపోతే నా చిరు జుట్టు కదా అంతా రేగిపోయినట్టు ఉంటుంది, మంచిగా అనిపించదు అనమాట నా జుట్టు ఎప్పుడుని. ఎదగడం అయితే లేదు కానీ ఈ మధ్య ఊడిపోతుంది అనేసి ఇంకా బాగా కొంచెం కేర్ తీసుకుంటాను. నా జుట్టు చాలా లావు ఉండేదండి, పొడుగు అయితే లేదు కానీ చాలా లావు ఉండేది కాబట్టి చాలా ఊడిపోయింది అనమాట జుట్టు అంతానే. అందుకని ఇలా చేస్తున్నాను. చేసిన కాడి నుంచి కొంచెం బెటర్, పర్వాలేదు. లేకపోతే ఈ వాటికి నాది గుండె అయిపోయినేమో ఇలా చేయకపోతే కూడా. మనం కుంకుడుకాయలు కూడా వాడుకుంటే ఇంకా బాగుంటుంది. కుంకుడుకాయలతో కూడా షాంపూ చేసి చూపిద్దారనుకుంటున్నాను మీకు. త్వరలో అది కూడా చేస్తానండి. మీరు ఎవరన్నా జుట్టు ఊడిపోయే వాళ్ళు ఉంటే ఇలా ఆయిల్ చేసుకుని రాసుకుంటే గుంటగరగరాకు అంటే బ్రింగ్ రాజ్, గుంటగరగరాకు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. అది బ్రింగ్ రాజ్ లీఫ్ అనమాట. అది కాసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి షేర్ చేసి లైక్